గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువులు కుంటలను ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా వాటన్నిటిని తొలగిస్తుంది. అయితే దీంట్లో భాగంగా హైడ్రా కూడా పక్షపాత వైఖరిని అవలంబిస్తుందని కొందరు స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే పేదవాళ్ళకు మాత్రం 7 రోజులు గడువు ఇచ్చి పెద్దవాళ్ళకు మాత్రం 30 రోజులు గడువిస్తున్నారని, ఈ నోటీసులో ఈ వ్యత్యాసాన్ని చూపడం ఎంతవరకు భావ్యమని సామాన్య ప్రజలు హైడ్రాను ప్రశ్నిస్తున్నారు. దుర్గం చెరువు ప్రాంతంలో ఉన్న నెక్టర్స్ కాలనీ, అమర్ కోఆపరేటివ్ సొసైటీ, కావూరు హిల్స్ తదితరుల కాలనీలకు దాదాపు 205 ఇండ్లకు ఇక్కడ రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ ప్రాంతంలోనే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఉండడంతో అతని ఇంటికి కూడా రెవెన్యూ అధికారులు నోటీసులు సర్వ్ చేశారు. అయితే బడాబాబులకు మాత్రం రెవెన్యూ అధికారులు 30 రోజులు సమయం ఇచ్చి నిన్ననే మన బోయినపల్లి ప్రాంతంలో బోయిన చెరువు ప్రాంతంలో ఉన్న దాదాపు 106 కుటుంబాలకు కూడా రెవెన్యూ అధికారులే నోటీసులు సర్వ్ చేశారు. అయితే ఇక్కడ షేర్లింగంపల్లి రెవెన్యూ అధికారులు దుర్గం చెరువు ప్రాంతంలో ఉన్న బడాబాబులకు నోటీసులు ఇవ్వడం, అక్కడ బోయినపల్లి ఏరియాలో ఉన్న రెవెన్యూ అధికారులు వాళ్లకు 7 రోజులే సమయం ఇచ్చారు. అయితే పనిచేసేది మాత్రం ఇద్దరు అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేయడం, ఒకరికి మాత్రం 30 రోజుల గడువు, వేరే వాళ్ళకి మాత్రం 7 రోజుల గడువు ఇవ్వడంతో ఈ విమర్శలకు దారితీస్తుంది. అయితే గత వారం రోజుల కింద రాయదుర్గం ప్రాంతంలో కూడా ఇట్లాగే పేదల బస్తీపై హైడ్రా వెళ్ళి అక్కడ ఉన్న కొన్ని అక్రమ నిర్మాణాలను తొలగించడంతో పేదలు రాత్రికి రాత్రి రోడ్డు మీద పడ్డారు. అయితే ఇప్పుడు అదే భయాన్ని ఇక్కడ బోయినపల్లి ప్రాంతంలో ఉన్న వాసులు కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎప్పుడు ఏ రాత్రి బుల్డోజర్ వచ్చి మా ఇంటి పైన పడుతుందో, మేము రాత్రికి రాత్రి నిరాశ్రయులు అవుతాము, మేము కూలీనాలి చేసుకొని పనిచేసే బతికే వాళ్ళము, ఇప్పటికిప్పుడు మమ్మల్ని ఇల్లు కొలగొడితే మేము ఎక్కడికి వెళ్ళాలనే ఆవేదనను కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదంతా చూసుకుంటే మాత్రం అధికారుల్లో సమన్వయం లోపం కనిపిస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. హైడ్రా డైరెక్ట్గా నోటీసులు ఇవ్వకపోయినా కూడా రెవెన్యూ, జిహెచ్ఎంసీ, హెచ్ఎండి అధికారులు మాత్రం ఈ ఎక్కడైతే బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో ఉన్న నిర్మాణాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా నోటీసులు జారీ చేస్తుంది. అయితే ఈ డిపార్ట్మెంట్లు అన్నీ కలిసి ఇచ్చిన నోటీసులపైనే హైడ్రా అక్కడికి వెళ్ళి బఫర్ జోన్లో ఉన్న ఎఫ్టీఎల్లో ఉన్న అక్రమ నిర్మాణాలైనా, నాలాలపైన నిర్మించిన నిర్మాణాలైనా వీటన్నిటినీ కూలగొడుతుంది. అయితే ఈ అధికారులు ఎవరికి వారుగా వెళ్ళి నోటీసులు ఇవ్వడము, సమన్వయం లేకుండా ఇవ్వడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రజలు కోరుకునేది ఒకటి, మీరు నోటీసులు ఇచ్చేటప్పుడు ఇది బఫర్ జోన్లో ఉందా, ఎఫ్టీఎల్లో ఉందా అని మీరు ఇస్తున్నారు, కాకపోతే మాకు కొద్దిగా సమయం ఇవ్వండి, మేము దాదాపు 40 ఏళ్ళు 60 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నాము, గతంలో కూడా ఏ ప్రభుత్వం కూడా ఇట్లా వచ్చి మీరు బఫర్ జోన్లో ఉన్నారు, ఎఫ్టీఎల్లో మీరు ఇల్లు నిర్మించుకున్నారని కూడా మాకు గతంలో ఎప్పుడూ నోటీసులు రాలేదు, మేము కొనుక్కున్నప్పుడు కూడా ఇది ఎఫ్టీఎల్లో ఉన్న సంగతి కూడా మాకు తెలియదు, ఇప్పటికిప్పుడు వచ్చి ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఇట్లా పేదలపైన ప్రతాపం చూపించడం అంత సమంజసంగా కాదని, మాకు మాత్రం ఏదైనా ఉపాధి కానీ ఎక్కడైనా ఉండడానికి స్థలాన్ని కానీ మాకు ఇండ్లు కానీ కట్టిస్తే మాత్రం మేము ఇక్కడ నుంచి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. అయితే ఈ పరిస్థితిలోనే బడాబాబులకు ఒక రకంగా, సామాన్య ప్రజలకు ఒక రకంగా నోటీసులు ఇవ్వకుండా అందరినీ సమానంగా చూడాలని మాత్రం బస్తీవాసులు కానీ ప్రజలు కానీ కోరుకుంటున్నారు.